హే గైస్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ దేశంలో ఏ సమస్యలు లేనట్లు కొత్తగా సామాన్ల సమస్య ఒకటి వచ్చిపడింది. కాంటెక్స్ట్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా దండోరా మూవీ ఈవెంట్లో యాక్టర్ శివాజీ గారు హీరోయిన్స్ డ్రెస్సింగ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన చెప్పిన ఉద్దేశం మంచిదే, బట్ దాంట్లో సామాన్లు అనే పదం యూజ్ చేశారు. అది ప్రజెంట్ కాంట్రవర్సీకి దారితీసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ సామాన్లు అనే పదం యూజ్ చేయటం తప్పే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సామాన్లు బాగుండాలి అని దాన్ని నార్మలైజ్ చేసింది ఎవరు? ఈ సోషల్ మీడియా కదా. అది బేసిక్గా ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ గురించి చేసిన కామెంట్. దాన్ని ఏదో ఫన్నీ థింగ్ లాగా మీమ్స్ వేసుకొని ట్రోల్స్ చేసి బాగా ఎంజాయ్ చేశారు. దాన్ని నార్మలైజ్ చేశారు. ఈవెన్ సామాన్లు అనే కాన్సెప్ట్ ఎవరి మీద అయితే పుట్టిందో ఆమె ఫస్ట్లో సీరియస్ అయినా కానీ తర్వాత పాపులర్ అయ్యాం కదా అని సామాన్ లాంటి ఫిక్స్ అయిపోయింది. అంత నార్మలైజ్ చేసేసారు. అప్పుడంతా అదొక ఫన్నీగా ఎంజాయ్ చేసి ఇప్పుడు ఆ వర్డ్కి ఎఫెండ్ అయిపోతున్నారు. నాకు అదే అర్థం కాలేదు. అప్పుడే సామాన్లు ఏంటారా, ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేస్తున్నారు, తప్పు కదా అని ఖండించుంటే బాగుండేది కదా. ఈవెన్ ఒక సెలబ్రిటీ ఒక పబ్లిక్ స్టేజ్ మీద ఆ పదాన్ని యూజ్ చేశారంటే జనాలు దాన్ని ఎంత నార్మలైజ్ చేసి ఉంటారు. అగైన్ శివాజీ గారి కామెంట్ తప్పే, బట్ మనమే దాన్ని నార్మలైజ్ చేసి మళ్ళీ మనమే దానికి ఎఫెండ్ అవటం ఏంటి? ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, అమ్మాయిలు బట్టలు బాగా వేసుకోవాలి, లేకపోతే మగాళ్ళకి కోరికలు వస్తాయి, బట్టలు సరిగ్గా వేసుకోకపోవడం వల్లే రేపులు జరుగుతాయి అన్నట్లు కొంతమంది లెక్చర్లు ఇస్తూ ఉంటారు. బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఒకసారి ఈ ఫోటో చూడండి. ఇది బట్టల షాప్ కాదు, ఇది ఒక మ్యూజియం అనమాట. ఆ డ్రెస్సులన్నీ రేప్ విక్టిమ్స్వి. అక్కడ మీకు చిన్న పిల్లల డ్రెస్సులు కూడా కనిపిస్తున్నాయి కదా. ఆ బట్టలు అక్కడ ఎందుకు డిస్ప్లే చేశారో తెలుసా? రేప్స్ కి కారణం అమ్మాయిలు వేసుకునే బట్టలు కాదు, రేప్ చేయాలి అనే థాట్ వచ్చేవాడి మైండ్ సెట్. బట్టల్లో ఏమడదు, అంత మైండ్ సెట్లో ఉంటుంది. చక్కగా నిండుగా శారీస్ కట్టుకున్న వాళ్ళు ఎవరు రేప్స్కి గురవలేదో చెప్పండి? అయ్యారు. ఇట్స్ నాట్ అబౌట్ డ్రెస్, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. కాకపోతే మన సొసైటీ ఎలా క్రియేట్ చేస్తుందంటే, ఎవరైనా అమ్మాయి పొట్టి బట్టలు వేసుకుంటే అమ్మాయి కసకరా, అమ్మాయి క్యారెక్టర్లెస్ ఏమో, ఇలా ఈ టైప్లో వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేలాగా చేశారు. సో జనాల మైండ్ని అలా ప్రోగ్రామ్ చేశారు. పలానా బట్టలు వేసుకోవాలి అనేది ఆ అమ్మాయి ఇష్టం. పొట్టి బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆ అమ్మాయి క్యారెక్టర్లెస్ అయిపోదు. నిండు శారీ కట్టుకున్నంత మాత్రాన మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అయిపోరు. సో జనాల మైండ్లో డ్రెస్ అనేది ఒక అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అనే థాట్ని మార్చాలి. సరే, ఆయన ఫ్లోలో ఏదో కామెంట్స్ చేశారు, తర్వాత సారీ కూడా చెప్పారు. బట్ అది బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ లాగా క్రియేట్ చేశారు. ఆ రోజే సామాన్ల గురించి వైరల్ అయినప్పుడు అందరూ దాన్ని ఖండించి ఉండాలి. బట్ అప్పుడు ఎంజాయ్ చేసి ఇప్పుడు దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు. మధ్యలో ఈ అనసూయ గారు ఎంటర్ అయ్యారు. అక్కడ స్పేస్ లేకపోయినా ఆమె క్రియేట్ చేసుకుంటారనమాట. సామాన్లు అనగానే సుయ్యని వచ్చేసారు. బట్ ఆమె యాంకరింగ్ చేసే పనికి మాలిన జబర్దస్త్ షోలో ఇంకా ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసే డైలాగ్స్ చాలానే ఉంటాయి. వాటికి మాత్రం పకా నవ్వుతుంది. బట్ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతారు అనమాట. ఈ వీడియో చూడండి. నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి గారు ఫలాలు అంటాం, అది కరెక్టా? అబ్సల్యూట్లీ నాట్. బట్ అంత ఘోరమైన కామెంట్స్ చేసిన అనసూయ గారు దీనికి ఎలా అఫెండ్ అయ్యారనేది కొంచెం షాకింగ్గా ఉంది. ఇంకా మూవీస్లో ఎక్స్పోజింగ్ గురించి అయితే నేను ఎక్కువ మాట్లాడను. తోడా బౌలింగ్తో వివాద హో జాతా. బేసిక్గా తవ్వితే అందరిలోనూ తప్పులు ఉంటాయి. బట్ ఎవరి పరిధిలో వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. శివాజీ గారి ఉద్దేశం కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ ఆయన ఆ పదం వాడకుండా ఉండాల్సింది. బై ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం. నువ్వు ఈ డ్రెస్ వేసుకో, నువ్వు ఆ డ్రెస్ వేసుకో అని వేరే వాళ్ళని డిక్టేట్ చేయడానికి వీఆర్ నో బడి. ఎస్, మన ఇంట్లో వాళ్ళని మనం డిక్టేట్ చేసుకోవచ్చు, బట్ అందరినీ కలిపి జనరలైజ్ చేసి డిక్టేట్ చేయటం అనేది నాట్ కరెక్ట్ నా ఒపీనియన్లో. బట్ నాకెందుకో శివాజీ గారి మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ రన్ అయిందేమో అనిపించింది. ఎందుకంటే గతంలో ఆడవారి గురించి దీనికంటే ఘోరమైన కామెంట్స్ ఈవెన్ పెద్ద హీరోస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఇంత రచ్చ జరగలేదు. అయితే దీంట్లోకి ఒక పర్సన్ వచ్చి మొత్తం పెంట చేశాడు. అతనే నా అన్వేషణ. యాక్చువల్లీ నేను శివాజీ గారి పాత వీడియో ఒకటి చూశాను. మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరంటే నా అన్వేషణ పేరు చెప్పాడు. ఇప్పుడు ఆ అన్వేషే శివాజీ గారిని అలా మాట్లాడటం చూసి నేను షాక్ అయ్యా. బేసిక్గా అన్వేష్ కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాడు. ఒక టైం వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసే ముందు ఒక ట్రెండింగ్ టాపిక్ ఎంచుకొని దాని మీద వీడియోస్ చేసి మళ్ళీ ఛానల్ని యాక్టివ్ చేస్తాడు. ఇన్ కేస్ ట్రెండింగ్ టాపిక్స్ ఏం లేకపోయినా అతనే ఒక ఇష్యూని క్రియేట్ చేసుకుని వరుస బట్టి వీడియోస్ చేస్తాడు. ప్రతి సంవత్సరం ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అయితే ప్రతిసారి అతనికి అది బాగా కలిసి వచ్చేది. బాగా డబ్బులు, సబ్స్క్రైబర్లు, వ్యూస్, ఛానల్ రీచ్ అన్ని జయ్యని లేస్తాయి. ఈసారి కూడా మంచి టాపిక్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఈ ఇష్యూ వచ్చింది. బట్ ఈసారి మాత్రం ఘోరంగా బ్యాక్ ఫైర్ అయింది.
ఆల్మోస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ వరకు అన్సబ్స్క్రైబ్ చేసినట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెయ్యాలు వేదం వల్లించినట్లు అమ్మాయిల్ని ఆబ్జెక్ట్స్గా చూపించే అన్వేష్, వేరే వాళ్ళ మదర్స్ని ఘోరంగా తిట్టే అన్వేష్ సామాన్లు అనే పదానికి ఎఫెండ్ అయిపోయి ఆడవాళ్ళకి నేను అండగా ఉంటాను అని ముందుకు రావడం చూసి చాలామంది షాక్ అయ్యారు. ఒక్కడుగా వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ ఫైర్ అవ్వడానికి రీజన్ శివాజీ గారిని కూడా ఎల్ కొడక అని తిట్టేశాడు అనమాట. ఒకసారి కాదు చాలాసార్లు ఘోరంగా తిట్టాడు అనమాట. శివాజీ ఎంత కంటే నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన శివాజీ గారిని అంత మాట అంటావని జనాలు ఫైర్ అయిపోయారు, విచ్ ఈస్ రియల్లీ గుడ్. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే గతంలో ఇదే అన్వేష్ చాలా మందిని ఎల్ కొడుకులు మీ అమ్మని పడుకోబెట్టండి అని నీచంగా మాట్లాడాడు. అప్పుడు ఖండించడం పోయి బాగా ఎంకరేజ్ చేశారు. అతను వేరే వాళ్ళ అమ్మల్ని పచ్చి బూతులు తిడుతుంటే బాగా ఎంజాయ్ చేశారు. మిలియన్స్లో వ్యూస్ ఇచ్చారు, ఎగబడి సబ్స్క్రైబ్ చేశారు, 15 లక్షలు 30 లక్షలు సంపాదించుకున్నాడు. ఆ రోజు అందరూ ఏకదాటిగా అరే బాబు నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఆ లాంగ్వేజ్ బాగాలేదు, అలా మాట్లాడద్దు అని ఖండిస్తే ఇంత దూరం వచ్చేదా? ఆ రోజు అతను అంత ఘోరంగా మాట్లాడుతుంటే ఎంకరేజ్ చేసింది ఎవరు? ఆ రోజే అతన్ని ఆపేస్తే ఇంత దూరం వచ్చేది చెప్పండి. అమ్మల్ని పచ్చిబూతులు తిడుతున్నా కూడా అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపు అని అతన్ని ఎంకరేజ్ చేసి చివరికి నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకునే స్టేజ్కి అతన్ని తీసుకొచ్చారు. ఈసారి ఏకంగా రిలీజియన్నే గెలికాడు. దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ ఇక్కడ నన్ను బాగా ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటి తెలుసా? ఆడవాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా అని ముందుకు వచ్చిన అన్వేష్ శివాజీ గారి అమ్మని తిట్టడం ఏంటి చెప్పండి? మీకు అర్థమవుతుందా? ఆడవాళ్ళకి నేను ఉన్నాను అని చెప్పడానికి మళ్ళీ ఒక ఆడ మనిషిని తిడుతున్నాడు. ఇది హిపోక్రసీ కదా. ఇది ఎలా ఉందంటే ఒక వేటగాడు అడవికి వచ్చి అక్కడ ఉన్న జింకలతో మీ జింకల మొత్తాన్ని నేను కాపాడుతాను, కాకపోతే జింకల్ని నేనే చంపేస్తాను అన్నాడంట. ఆడవాళ్ళ కోసం మాట్లాడుతున్నా అనే వ్యక్తి ఆ ప్రాసెస్లో ఇంకో ఆడ మనిషిని తిట్టడం ఏంటి? అయినా వేరే వాళ్ళ అమ్మల్ని పచ్చిబూతులు తిట్టే పర్సన్ మీ ఆడవాళ్ళ హక్కుల కోసం సపోర్ట్ చేస్తున్నాడంటే మీరు ఎలా నమ్ముతున్నారు? ముఖ్యంగా ఇక్కడ ఓటు వేసిన 28% మంది ఎలా నమ్మారు? నెక్స్ట్ అసలు సంబంధం లేకుండా గరికిపాటి గారిని లాగేశారనమాట. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము టచ్ చేసేస్తే అవుతారు మీరు. ఇది అన్వేష్ చేసిన బ్లండర్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. గరికిపాటి గారు అంటే ఓన్లీ హిందూసే కాదు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన స్పీచ్లు చాలామంది ఫాలో అవుతారు రిలీజియన్తో సంబంధం లేకుండా. అలాంటి ఒక పర్సన్ని అంత పెద్ద మాట అన్నాడు. నిజంగా నేను షాక్ అయిపోయా. ఓకే, ఆయన చెప్పిన విషయం నచ్చకపోతే అది చెప్పే విధానం వేరే ఉంటుంది. ఏదో యూట్యూబర్స్ని తిట్టేసినట్లు చాలామంది ఫాలో అయ్యే మంచి పేరున్న పర్సన్ని అలా అనటం అస్సలు కరెక్ట్ కాదు. కనీసం ఆయన ఏజ్కైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అయినా ఆ వీడియో ఎప్పుడో ఓల్డ్ వీడియో, ఆయన చెప్పిన కాంటెక్స్ట్ కూడా పూర్తిగా వేరు. దాన్ని ఇక్కడ ఇరికించేసి కాయలు కోసేస్తానటం అసలు అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన ధైర్యమే. వేరే వాళ్ళ అమ్మల్ని తిట్టినప్పుడు ఎంకరేజ్ చేశారు. అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపన్నారు. ఇప్పుడు అన్వేషణ నన్ను ఎవరు ఆపలేరని నోటుకు వచ్చింది వాగేస్తాడు. బట్ ఈసారి జనాలు నిజంగానే ఆపేశారు. చాలామంది అన్ఫాలో చేస్తున్నారు. ఇదేదో అన్వేష్ వాంటెడ్గా రీచ్ పెంచుకోవడానికి చేస్తున్నాడేమో నాకు అనిపిస్తుంది. అసలు ఈ ఇష్యూలోకి రిలీజియన్ని లాగాల్సిన పని ఏంటి? ఇది అన్వేష్ లైఫ్లో బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్. ఒకసారి ఏమంటున్నాడు చూడండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులయ్యాయి? మనకి అవగాహన లేని విషయాల మీద మనం మాట్లాడకూడదు, అందులోనూ రిలీజియన్ మీద అస్సలు మాట్లాడకూడదు. సీతాదేవిని, ద్రౌపదిని అలా మాట్లాడాలని అసలు ఎలా అనిపించింది? ఆ పదం ఇక్కడ వాడటం కూడా నాకు ఇష్టం లేదు. అతను చెప్పిన విషయం ఏ గ్రంథంలో రాసుంది? లేని విషయాన్ని చెప్పడమే తప్పు. అందులో హిందూస్ పవిత్రంగా భావించే వారి గురించి అంత నీచంగా మాట్లాడటం అంటే ఇది కావాలని హిందూస్ని పోక్ చేయాలని కదా. దీని వెనక ఏ ఇంటెన్షన్ లేకపోతే ఆ పదాలు ఎందుకు వస్తాయి? సీతాదేవిని తీసుకెళ్ళినందుకే లంక తగలబడిపోయింది. ద్రౌపది చీర లాగటం వల్ల ఏం జరిగిందో తెలీదా? మళ్ళీ ఏమంటాడు చూడండి. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ముస్లిం మామూలు చీరలో కట్టుకున్న వాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద రేపులు చేస్తారు. ఓన్లీ హిందూసే రేపు చేస్తున్నారా? మీకు ఇంకా అర్థం కాలేదా? కావాలని హిందూస్ని పోక్ చేయడానికి సంబంధం లేని టాపిక్లో రిలీజియన్ని తీసుకొచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఇండియాలో హిందూస్ మాత్రమే రేప్ చేస్తున్నారని ఏ రిపోర్ట్ చెప్పింది? క్రిస్టియన్లు రేప్ చేయట్లేదా? ముస్లింలు చేయట్లేదా? అరే చర్చి ఫాదర్లు, ముస్లిం మత పెద్దలు కూడా రేప్ చేసిన న్యూస్లు చాలా ఉన్నాయి కదా. కావాలని ఓన్లీ హిందూస్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? అతను ఎంత దూరం రావడానికి కారణం అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళే అంటాను నేను. అతను బ్యాడ్ లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేసి చివరికి దేవతల్ని దూషించే స్టేజ్కి తీసుకొచ్చారు. అందుకే నేను నా చాలా వీడియోస్లో చెప్తాను, కొన్ని వాటిని నార్మలైజ్ చేయకండి అని. నార్మలైజ్ చేయటం వల్ల వచ్చే అనర్థాలు ఇవే. తెలుగులో ఒక సామెత ఉంటుంది, పోనీ లేని కుక్కని సింహాసనం ఎక్కిస్తే అదే కుక్క వచ్చి కరిచిందంట. సి
నా ఫిలాసఫీ ఒకటే, మంచి చెప్పినప్పుడు మెచ్చుకోవాలి, చెడు మాట్లాడినప్పుడు ఖండించాలి. ఆ మంచి మాటలు చెప్పేవాడు కొన్ని చెడు మాటలు చెప్తే ఏం కాదులే అని సైలెంట్గా ఉంటే రేపు ఆ చెడు మన దగ్గరికి వస్తుంది. మళ్ళీ చూడండి, నీకు అంతగా సామాన్లు కనబడతాయంటే గుళ్ళని చెదరదింకు. ప్రతి గుడి మీద అమ్మాయిలు నీకు అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి. సామాన్లు కనపడకూడదంటే టెంపుల్స్ అన్ని కూలగొట్టాలంట. ప్రతి గుడి మీద అర్ధనగ్నంగా ఉంటారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ప్రతి గుడి మీద ఉండవు, కొన్ని టెంపుల్స్ మీద మాత్రమే ఉంటాయి. అండ్ పవిత్రంగా భావించే టెంపుల్స్ మీద ఆ బొమ్మలు పెట్టడానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. దీని గురించి నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక వీడియోలో చెప్పాను. చాలా లాజికల్ రీజన్ ఉంది ఆ బొమ్మలు పెట్టడానికి. ఏం తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. అనవసరంగా ఇష్యూలో హిందూ రిలీజియన్ని లాగి చాలా పెద్ద మిస్టేక్ చేశాడు. కోలేని దెబ్బ కొడతారు జనాలు. యూట్యూబర్స్ అంటే ఏం పేగలేక సైలెంట్గా ఉండిపోయారు, కానీ ఒక రిలీజియన్ని టార్గెట్ చేస్తే ఎవరు చూస్తూ కూర్చొని ఫుల్గా సపోర్ట్ ఇచ్చే సబ్స్క్రైబర్స్ కూడా ఇలా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒకప్పుడు మీరంటే కొంచెం అభిమానం ఉండేది, మీరు నచ్చేవాళ్ళు, మీ కంటెంట్ బాగుండేది. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు అండ్ మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. అతని సబ్స్క్రైబర్స్లో 70% హిందూస్ ఉంటారు. అంతమంది హిందూస్ సపోర్ట్ చేస్తుంటే రివర్స్లో హిందూ దేవతల్ని కించపరచడం, హిందూసే రేపులు చేస్తున్నారనటం మూర్ఖత్వం. ఒక పర్టికులర్ రిలీజియన్లో పలానా విషయం కరెక్ట్గా లేదనిపిస్తే ఫ్యాక్ట్స్తో రెఫరెన్స్లతో పద్ధతిగా మాట్లాడటం వేరు. అసలు ఎక్కడ లేని విషయాన్ని క్రియేట్ చేసి మనోభావాలు కించపరిచేలా మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు. అన్వేష్ ఏమీ నాకు శత్రువు కాదు, మంచి ఫ్రెండే. ఎప్పుడూ లిమిట్స్ క్రాస్ చేస్తాడు, బట్ ఈసారి అసలు క్రాస్ చేయకూడని లిమిట్స్ని క్రాస్ చేశాడు. నేను వేరే వీడియోలో కూడా చెప్పాను, తప్పుని తప్పు అని చెప్పడం లేదంటే నువ్వు బానిసత్వానికి చివరి స్టేజ్లో ఉన్నావు అని అర్థం. మళ్ళీ శివాజీ గారిని చంపితే కానీ తెలుగు ఇండస్ట్రీ బాగుపడదంట, 10th క్లాస్ అంగూటగాలని కూడా బ్రతకనివ్వకూడదు, తెగ నరకాలి అనేది ఏదో మాట్లాడేసి ఇండియాలో లేము, మనం ఏం మాట్లాడినా చెల్లుతుందంటే కుదరదు. ఐబొమ్మ రవినే పట్టుకున్నారు. మనం చెప్పాలనుకుంది ఒక కన్స్ట్రక్టివ్ వేలో చెప్పాలి, కానీ ఇలాంటి హార్ష్ లాంగ్వేజ్, వల్గర్ లాంగ్వేజ్ వద్దు. అండ్ మీరు కూడా ఆడియన్స్ దయచేసి వల్గారిటీని నార్మలైజ్ చేయొద్దు. ఈ ఇష్యూ కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత అంతా చల్లబడుతుంది, అందరూ మర్చిపోతారు. మళ్ళీ నా అన్వేషణ అతని వీడియోస్ కంటిన్యూ చేస్తాడు, మళ్ళీ ఇంకో కొత్త ఇష్యూ వస్తుంది, జనాలు దాని గురించి మాట్లాడుకుంటారు. బట్ జనాలు కూడా ఏది పడితే అది సపోర్ట్ చేయకూడదు. తప్పుని తప్పు అని చెప్పాలి, అది ఎవరు చేసినా, నేను చేసినా కూడా. అండ్ అన్వేష్ కూడా సారీ చెప్తా ఒక వీడియో పెట్టాడు, బట్ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం చెప్పండి. సో దట్స్ టుడే. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.